హలో అండి అందరికీ, నేను మీ చందుని. ఇదైతే సండే మార్నింగ్ వాల్గ్ అండి, మినీ వాల్గ్. ఎందుకంటే ఈరోజు సండే కదా, పిల్లలు స్కూల్ లేదు, ఫ్రీగా ఉంటాం కొంచెం అని చెప్పి ఇంకా గార్డెన్ వైపు అయితే వచ్చానండి. మా ఇంట్లో చెట్లకి అంతా నీళ్ళు వేద్దామని చెప్పి నేను కిచెన్లో ఉండే వేస్టేజ్ని అంతా ఇలా ఒక బకెట్లో వేసుకొని అందులోకి వాటర్ వేసి పెట్టుకుంటానండి. మనం కోసుకొని ఏ వెజిటేబుల్స్ అయినా ఇలా బకెట్లోకి వేసి వాటర్ వేసి పెట్టుకున్నామంటే అవే మనకి ఎరువులుగా పనికొస్తాయి. ఇప్పుడు ఒక బకెట్ నీళ్ళలోకి ఒక జగ్గు అయితే వేసుకొని చెట్లకైతే వేస్తాను. చెట్టు మొదలలో వేస్తానండి. ఇలా వేయడం వల్ల చెట్లు తొందరగా ఎదుగుతాయి, అలాగే పువ్వులు కూడా చాలా పూస్తాయి. ఇంక ఇక్కడ ఏంది ఇంత గలీజ్ ఉందనుకుంటున్నారా, అదైతే నేను ఊడ్చానండి. ఎందుకంటే ఆకులు అవే ఎరువులుగా మారుతాయి. మనం మామూలు నీళ్ళు వేసినా కూడా భూమిలోకి సారమంతా దిగేసి చెట్లకి మంచి పోషకాలు ఇస్తాయండి. అందుకని చెప్పి ఆ చెత్తనంతా నేను ఊడ్చాను. ఆకులు అలాంటివన్నీ అలాగే మొదలలో వదిలేస్తాను. ఈరోజు అయితే ఇంక చెట్లకంతా నీళ్ళు వదిలేసి చెట్లు అయితే ఈ పక్క సైడ్ వంగిపోయినాయండి, గోడ పక్క అయితే అస్సలు లేవు. అందుకని చెప్పి ఒక తాడైతే కట్టేసినాను. ఇలాగా చూడండి ఎలా కట్టేసినాను. అయినా కూడా గ్రిప్ అనేది పట్టుకోవటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇంక తాడు బిగిచ్చేసి ఇంకా మా ఇంట్లో ఉండే తిప్పతీగండి, ఒక 4-5 నెలలు అవుతుంది తీగ తెచ్చిపెట్టి. ఇప్పుడైతే చిగురు వచ్చింది, బాగా జంపుగానే వచ్చింది. అది నేను చూసుకోకుండా పక్కన ఉండే దగ్గాకు చెట్టుకైతే అల్లుకోయింది. ఇంకా అదైతే నీడపడి అంతా తిప్పతీగ ఎదగటం లేదని చెప్పి ఇంకా ఆకంతా పీకేసినప్పుడు ఒక తీగ అయితే కూడా దానికి అల్లుకోయింది. ఎంత జంపు తీగ అయితే తెగిపోయింది, చూసుకోలేదు. అయ్యో ఎంత పని అయిపోయింది కదా అని బాధపడితే. ఈ దగ్గాకు మీకు తెలుసా, అలాగే తిప్పతీగ మీకు తెలుసా? తెలుసుంటే ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. తిప్పతీగని తీగ తెగిపోయిందని చెప్పి ఇంక 4 ఆకులు ఉంటే 4 ఆకులు అయితే తెంపేసినానండి. తెంపేసి తులసాకు అలాగే దగ్గాకు 3 కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదంట. మేము చిన్నగున్నప్పుడు ఈ దగ్గాకు ఎక్కడుంది అని చెప్పి ఎత్తుక్కొని మరీ తింటా ఉంటుంది. దగ్గు వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు దగ్గాకు ఎక్కడుందో చూడిపో, దగ్గు తగ్గుతుంది తినుపో అని చెప్తాండ్రి. దినానికి 3 పూట్లు ఉప్రాయి పెట్టుకొని తింటే దగ్గు అయితే తక్కువ అవుతాండే. తులసాకు తిప్పాకు దగ్గాకు 3 కలిపి తినేస్తున్నాను. ఇలా తినడం వల్ల మోకాలు నొప్పులు రావంటే